తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాగ్ హీరో రానా అండ్ వెంకటేష్ గారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క న్యూస్ నడుస్తుంది. డెకాన్ కిచెన్ ఈ న్యూస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్టోరీ ఏంటి? కొంతమంది అయితే ఈ న్యూస్కి సంబంధించినటువంటి వాటిల్లో దగ్గుపాటి ఫ్యామిలీలో వెంకటేష్ గారు కానివ్వండి, రానా గారు కానివ్వండి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. వీటిల్లో నిజం ఎంత అంటే డెకాన్ కిచెన్ స్టోరీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఇది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఈ డెకాన్ కిచెన్ స్టోరీ ఏంటి సార్ అసలు? డెక్కన్ కిచెన్ ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఈ డెక్కన్ కిచెన్, యాక్చువల్గా ఈ డెక్కన్ కిచెన్ స్టోరీ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇద్దరు వ్యక్తుల స్టోరీ. దాంట్లో జిహెచ్ఎం సెంటర్ అయింది, దాంట్లో మరలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఇట్లా రకరకాల యాంగిల్స్లో సమ్మిళితమైపోయి ఒక రౌండ్ అనమాట. అంటే ఇద్దరు వ్యక్తులతో జిహెచ్ఎం సెంటర్ ఫైర్ అయింది. దాంతోపాటు పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, పార్టీలు, నేషనల్ అంటే లోకల్ పార్టీ దగ్గర నుంచి సెంట్రల్ బీజేపీ వరకు రకరకాల హస్తాలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ కేసుకి వాడికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినప్పటికీ కూడా బట్ ఇన్వాల్వ్మెంట్ అవడం మాత్రం అందరికీ లింక్స్ అయితే ఉన్నట్టుగా మాత్రం మనకు తెలిసిన కథనాల ప్రకారం అయితే తెలుస్తుంది నాగరాజ్ గారు. ముఖ్యంగా రోడ్ నెంబర్ 1 ఫిల్మ్ నగర్లో ఉన్నటువంటి, అంటే నేను కొంత డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను అసలు వాట్ ఈజ్ డెక్కన్ కిచెన్ అని చెప్పి. యాక్చువల్గా రోడ్ నెంబర్ 1లో ఒక 2000 గజాల స్థలం ఉంది. అది మన ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేష్ బాబు గారిది, అదేవిధంగా మన దగ్గుపాటి వెంకటేష్ గారిది, హీరో వెంకటేష్ గారిది, వీళ్ళిద్దరిది 2000 గజాల స్థలం ఉంది. ఈ 2000 గజాల స్థలాన్ని ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చారు. అతని పేరు నందకుమార్. ఈ నందకుమార్ అనే వ్యక్తికి వెంకటేష్ గారికి లీజ్ అనేది ఎప్పటి నుంచో జరిగింది. అయితే నందకుమార్ గారు ఏం చేశారంటే లీజ్ తీసుకొని ఇది 2 పార్ట్స్గా చేశారు. ఒకటి సురేష్ బాబు గారితో ఒక లీజ్ ఉంది, అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారితో ఒక లీజ్ అగ్రిమెంట్. సురేష్ బాబు గారితో ఉన్నటువంటి స్థలంలో ఏంటంటే W3 హాస్పిటాలిటీ అనే పేరుతో ఒక లీజ్ అగ్రిమెంట్ నడుస్తుంది. అదేవిధంగా వెంకటేష్ గారితో ఫిల్మీ డివిజన్ అని చెప్పి ఆయన మరొక రకమైన ఒక యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఈ రెండిట్లో ఉంటుండగా లీజ్ ఇన్ టైంలోనే నేను ఆ ల్యాండ్ పర్చేజ్ చేస్తానని చెప్పి నందకుమార్ గారు అప్రోచ్ అయినట్టుగా, దానికి సంబంధించి ఇన్ టైంలో పేమెంట్ షెడ్యూల్ కంప్లీట్గా కాని పక్షంలో నందకుమార్ గారు కాకుండా ఈయన ఏం చేశారంటే సురేష్ బాబు గారు ఈ ప్రాపర్టీని ప్రమోద్ కుమార్ అని చెప్పి మరొక పర్సన్కి ప్రాపర్టీ అమ్మడం జరిగింది. ఈ విషయాన్ని అంటే లీజ్ అగ్రిమెంట్ ఉండగా ఆ లీజ్ అగ్రిమెంట్ కంటిన్యూషన్ కాలేదు, ఆ లీజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను చెప్తూ ఇన్ఫార్మ్ చేసి ఈ ప్రాపర్టీని ప్రమోద్ కుమార్ అన్నటువంటి మరొక పర్సన్కి అమ్మడం జరిగింది. ఫిల్మీ జంక్షన్ అని వెంకటేశ్వర గారి ప్రాపర్టీ ఏది తీసుకున్నారో ఆ ఫిల్మీ జంక్షన్ పేరును మార్చి దానిలో డెక్కన్ కిచెన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ నడపడం జరిగింది. ఇది యాక్చువల్గా డెక్కన్ కిచెన్ పేరు కన్నా ముందు ఫిల్మీ జంక్షన్, దీన్ని డెక్కన్ కిచెన్గా మార్చుకున్నారు. ఇదంతా కూడా కలిసే ఉంటుంది. 2000 గజాల స్థలం కూడా 2 పార్ట్స్గా ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి కొంత స్థలం మిగిలితే ఆ స్థలంలో కంప్లీట్గా ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకోవడం జరిగింది. ఇది యాక్టివిటీ నందకుమార్ గారు నడిపిస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక స్టోరీ. ఇక పార్ట్ 2 స్టోరీకి వెళ్దాం. పార్ట్ 2 స్టోరీ ఏంటి? ఈ నందకుమార్ ఎవరు? ఈ నందకుమార్ గారికి దీనికి సంబంధం ఏంటి? ఈ నందకుమార్ అనే వ్యక్తి రకరకాలుగా ముఖ్యంగా ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఆయన ఒక బిల్డరు, అట్ ద సేమ్ టైం ఒక కాంట్రాక్టర్ చేస్తూ ఆయన రకరకాల పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్నాడు. ఈ నందకుమార్ గారి విషయానికి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక 2 years బ్యాక్ వెళ్ళాలి. నందకుమార్ గారు ఏం చేశారంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈయనతో పాటు చంద్రశేఖర్ భారతి అని ఒక పర్సన్, సింహయాజు అనే పర్సన్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఫామ్ హౌస్లో ముగ్గురు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఎందుకు రెడ్ హ్యాండెడ్గా దొరికారంటే కొన్ని లావాదేవీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ వీళ్ళని ఒక జాతీయ పార్టీ వీళ్ళని కొనుగోలు చేస్తే వీళ్ళకి భారీ మొత్తంలో నగదులు, స్థలాలు, కొన్ని రకరకాల గిఫ్ట్ అని ఇస్తామని చెప్తే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎవరైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కానీ కొనుగోలు చేస్తే ఒక జాతీయ పార్టీ ఈ యొక్క కొనుగోలు వ్యవహారం పూర్తిగా నడిపించినట్టు, ఈ నడిపిస్తే అందులో భారీ స్థాయిలో నగదు మొత్తం కావచ్చు రకరకాల లాంఛనాలన్నీ పూర్తి చేస్తామని చెప్తూ ఒక ఆడియో టేప్ ఒక 4 ఎమ్మెల్యే రిలీజ్ చేస్తారు ఒక 2 years బ్యాక్. ఆ 4 ఎమ్మెల్యేలు ఏదైతే చెప్పారో దానికి తీసుకున్నటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్లో వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ 3 వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ మొయినాబాద్లో ఫామ్ హౌస్లో 3 వ్యక్తులు ఈ నందకుమార్ ఒక వ్యక్తి, రామచంద్ర భారతి, నందకుమారు, సింహయాజులు, వీళ్ళు 3 కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అయితే వీళ్ళకి కేవలం మన హైదరాబాద్ ఒకటే కాకుండా కర్ణాటక, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఈ ప్రాంతాలతో కూడా రకరకాల అంటే భారీ స్థాయిలో రకరకాల డిస్కషన్ జరిగాయని ఆడియో క్లిప్లు కూడా ఒక 2 years బ్యాక్ భారీ స్కామ్ బయటపడిందట. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఎప్పుడైతే న్యూస్ దొరికిందో ఈ న్యూస్ సంబంధించి ఈ నందకుమార్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈయన మరలా రిమాండ్లో కూడా పెట్టారు. అప్పట్లో రిమాండ్లో పెట్టడం కూడా జరిగింది. ఎవరైతే ఈ ప్రధానంగా
రామచంద్ర భారత్ అనేటువంటి ఎవరైతే స్వామీజీ ఉన్నారో ఈ స్వామీజీ ఆధ్వర్యంలోనే పూర్తిగా ఈ వ్యవహారం అంతా నడిచినట్టుగా అప్పట్లో ఒక 2 ఏళ్ల క్రితం ఒక పెద్ద ఇష్యూ నడిచింది అప్పట్లో. దీని మీద మళ్ళీ ఏసీబీ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసి 14 డేస్ జైలుకి పంపించినప్పుడు అక్కడ కీలకంగా వీళ్ళ దగ్గర ఎటువంటి నగదు అంటే అమౌంట్ పెద్ద మొత్తం దొరకలేదు కాబట్టి అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ఈ రిమాండ్ క్యాన్సిల్ చేసింది. ఆ రిమాండ్ క్యాన్సిల్ అవ్వడంలో ఒక 15 రోజుల పాటు పోలీస్ కస్టడీ నుండి కూడా నందకుమార్ రిలీజ్ అయ్యాడు. ఆ టైంలో ఈడీ ఎంక్వైరీ చేయడం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదేవిధంగా ఏసీబీ వీళ్ళందరూ కూడా ఎంక్వైరీస్ చేశారు ఈ నందకుమార్కి. ఆ నందకుమారు అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఒక పాత్ర పోషించాడు. ఈ ఇష్యూలా ఉంటుండగానే అట్ ద సేమ్ టైం అదే 2 ఇయర్స్లో ఏం జరిగిందంటే మరి ఏమి జరిగిందో ఏంటన్నది అధికారికంగా తెలియాలి, మనమైతే అఫీషియల్గా చెప్పలేం. కాబట్టి విషయం ఏంటంటే ఇదే సమయంలో అప్పుడు లోకేష్ కుమార్ జీహెచ్ఎంసీగా పనిచేస్తుంటే కమిషనర్ లోకేష్ కుమార్ ఇమీడియట్గా ఒక సండే పూట కంప్లీట్గా వెళ్ళి ఆ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పిన డెక్కన్ కిచెన్ పార్ట్ని కంప్లీట్గా కూల్చేయడం జరిగింది. ఏది ఒకవైపు కేసు కోర్టులో నడుస్తుంది, ఈ నందకుమార్ అరెస్టు ఈ వ్యవహారంతో ఆ పార్ట్ నడుస్తుండగానే ఎట్ ద సేమ్ టైం డెక్కన్ కిచెన్ని పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అయితే ఇక్కడ రానా దగ్గుపాటి గారికి వెంకటేష్ గారికి ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాపర్టీ ఇష్యూ ఉందో నందకుమారికి మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీ, ఇదే సమయంలో సురేష్ బాబు గారు ఏం చేశారంటే దగ్గుబాటి సురేష్ బాబు గారు ఈ ప్రాపర్టీ లీజ్ అగ్రిమెంట్ ఉంటుండగానే ప్రమోద్ కుమార్ గారు ప్రాపర్టీ అమ్మడం, అట్ ద ప్రమోద్ కుమార్ కూడా మరొక సేల్ అగ్రిమెంట్ ఇచ్చినట్టుగా. అయితే అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీని సురేష్ బాబు గారు తన అబ్బాయి అయినటువంటి రానా దగ్గుబాటి గారు ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశారు ఈ ప్రాపర్టీని. అయితే నేను లీజ్ అగ్రిమెంట్లో ఉంటుండగా ఈ ప్రాపర్టీని మీరు ఎట్లా సేల్ చేస్తారని చెప్పి ఎవరైతే నందకుమార్ గారు ఉన్నారో హైకోర్టుకు అప్రోచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో హైకోర్టు కీలకంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాపర్టీని స్టేటస్కో ఎటువంటి టచ్ చేయడానికి వీల్లేదు, తటస్థంగా ఉండమని చెప్పి ఈ ప్రాపర్టీని ఇచ్చినప్పటికీ కూడా మరి ఏం జరిగిందో రాజకీయ కోణం ఏం తెలియదు కానీ ఇమ్మీడియట్గా నందకుమార్ సంబంధించిన ఈ డెక్కన్ కిచెన్స్ మీద జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి లోకేష్ కుమార్ అప్పుడు కమిషనర్గా ఉన్నప్పుడు లోకేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఒక సండే హుటాహుటిని వచ్చి ఒక భయభ్రాంతులకు గురి చేసి పూర్తిగా ఆ డెక్కన్ కిచెన్ అప్పుడే కూల్చివేశారు. ఇది యాక్చువల్ జరిగిన ఇష్యూ, 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ అనమాట. అంటే నవంబర్ ఆ సీజన్లో జరిగినటువంటి ఇష్యూ. దీని మీద మళ్ళీ నందకుమార్ గారు మళ్ళీ హైకోర్టు మన నాంపల్లి సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి దీంతో మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా నాంపల్లి సిటీ సివిల్ కోర్టు మన కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ గారు అనేటువంటి లోకేష్ కుమార్ గారిని పిలిచి అసలు సండే పూట సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు మీరు ఎలా కూల్చివేస్తారు, అంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాన్ని మీ బేఖాతరు చేస్తారా, ఆల్రెడీ హైకోర్టులో స్టేటస్కో ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఎటువంటి రాజకీయ మీరు పాల్పడ్డారని చెప్పి లోకేష్ కుమార్ గారిని గట్టిగా చివాట్లు పెట్టడం కూడా జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ కుమార్ గారు అపాలజీ కూడా చెప్పారు కోర్టుకు సమక్షంలో. అంటే ఏదైతే ఈ డెక్కన్ కిచెన్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దీనిలో మేము కొంత అత్యుత్సాహం ప్రదర్శించామని చెప్తూ అప్పుడు ఆ సమయంలో లోకేష్ కుమార్ గారు కూడా ఆయన కోర్టులో కొంత ఆయన అపాలజీ చెప్పడం కూడా జరిగింది. ఇది యాక్చువల్గా జరిగిన ఇష్యూ. అయితే ఈ కేసు ఇలా ఉంటుండగా నందకుమార్ గారి మీద పూర్తిగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు ఆ కేసు ఒక నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ లీజ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ డెక్కన్ కిచెన్ సంబంధించి ఈ కేసు 2024 వరకు లీజ్ ఉన్నట్టుగా ఒక మీడియా సమావేశంలో మనకు నందకుమార్ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ చిత్రలేఖ వాళ్ళ అబ్బాయి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అంటే హైకోర్టులో ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టలేదని చెప్పి జీహెచ్ఎంసీ సరైన అంటే రూల్స్ పాటించని చెప్పి మీరు ఏ రకంగా కూల్చివేస్తారని చెప్పి ఈయన నాంపల్లి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ జీహెచ్ఎంసీ రానా దగ్గుబాటి గారు నందకుమార్ గారు పైన ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇది యాక్చువల్గా ఒక చతుర్ముఖంగా ఒక నలుగురు మధ్య నడుస్తుంటే ఒక పెద్ద హైడ్రామాగా నడిచింది. ఈ సందర్భంలో రీసెంట్గా నిన్న శనివారం నాడు ఈ కేసుకు సంబంధించి ఇది 2 ఇయర్స్ నుంచి కోర్టులో నడుస్తుంది నాంపల్లి కోర్టులో. దీని మీద నిన్న 17th మెట్రోపాలిటన్ కోర్టును ఏం చేశారంటే రానా దగ్గుపాటి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, అదేవిధంగా దగ్గుపాటి సురేష్ బాబు గారు, అలాగే అభిరామ్ గారు, వీళ్ళ నలుగురు మీద 4 సెక్షన్స్ కేసు నమోదు చేస్తూ ఫిలిం నగర్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా కోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. ఎందుకంటే ఈ ఇష్యూస్ ఆల్రెడీ ఉంటుండగానే అంటే కోర్టు మీద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా మీరు ఏ రకంగా ఈ యొక్క డెక్కన్ కిచెన్స్ని ఇలా కూల్చివేట్ చేస్తారో ఆయన జరిగిందా జరగలేదు ఇవన్నీ కూడా కోర్టు యొక్క అజమేషన్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మీరు అత్యుత్సాహంగా జీహెచ్ఎంసీ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని ఎందుకు చేశారంటే ఆల్రెడీ దీని మీద ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోకేష్ కుమార్ గారు మాట్లాడడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అదే కేసుకు సంబంధించి మీరు ఏ రకంగా ఎందుకు మీరు ఇటువంటి ఈ కూల్చివేతలకు మీరు ఎందుకు పాల్పడ్డారని చెప్పి తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతూ కోర్టు ఇమీడియట్గా ఏం చెప్పారంటే 4 సెక్షన్స్ పెట్టడం జరిగింది. అది 448, 452, 458 అండ్ 120B ఈ 4 సెక్షన్స్ మీద ఈ నలుగురు మీద ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్కి ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా జరిగిన కేసు. దీని మీద ఫిలిం నగర్ పోలీసులు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే ఆల్రెడీ ఉన్న కేసే, కొత్త కేసు ఏం కాదు, ఆల్రెడీ ఉన్న కేసు. అయితే ఇక్కడ నందకుమార్ గారు కరెక్టా, దగ్గుపాటి గారు కరెక్టా, వెంకటేష్ కరెక్టా అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పూర్తిగా న్యాయం చేయాలి. బట్ ఆల్రెడీ స్టేటస్కో ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఎందుకు అంత అత్యుత్సాహంగా కూల్చివేయాల్సిన అవసరం వచ్చింది, దీంట్లో మీ పాత్ర ఏమిటి అనే విషయం మీద ఏదైతే నందకుమార్ గారు అప్రోచ్ చేయారో దాని మీద నేను 17th మెట్రోపాలిటన్ నిన్న దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అది ఈ కేసు ఇంకా నేను ఫిల్మ్ నగర్ పోలీసులు చేశారు. దీని మీద ఎంక్వైరీ కూడా చేస్తారన్న దీన్ని 141 CRPC ఇచ్చి ఈవెన్ పోలీసులు కూడా వెళ్ళడం మాట్లాడడం కూడా
జరుగుతుంది. మరి అరెస్ట్ కాదా ఈ ఇష్యూ ఎలా ఉంటుందంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇంతగా మనం ఎక్కువ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు నాగరాజ్ గారు. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. బట్ ఈ మధ్య కాలంలో అయితే అటు ఇండస్ట్రీ వైపు నుంచి ఇటు పొలిటికల్ వైపు నుంచి కనుక మనం చూసుకుంటే ఒక హైడ్రామా మాత్రం ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంది, అండ్ ఒక సెన్సేషన్ కోసం అనేటువంటిది. ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.